దాంట్లో సుమారు 15,30,000 వర్త్ గోల్డ్ అండ్ క్యాష్ పోయింది. దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశాము, వీరబాబు అండ్ నాగరాజు. అండ్ అలాగే రాజనగరానికి సంబంధించి ఒక రాబరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసాము. వాళ్ళిద్దరూ దగ్గర నుంచి 2 రింగ్స్ ప్లస్ ఒక 5,000 రూపాయలు క్యాష్, ఒక నైఫ్ రికవరీ చేశాము. వాళ్ళిద్దరు పేర్లు ఏంటండి? వాళ్ళిద్దరు పేర్లు చూడండి. బలరామ్ అండ్ యేసు, వీళ్ళిద్దరు. అలాగే బొమ్మూరుకి సంబంధించి ఒక స్నాచింగ్ కేసులో 2,76,000 2,76,000 కదా, 76,000 వర్త్ 46 కాసులు గోల్డ్ రికవరీ చేశాము. ఈ అఫెండర్ పేరు చన్నా ప్రసాద్. సో ఈ 3 కాకుండా కడియం వారు దగ్గర ఒక 16 బైకులు రికవరీ చేశారు. దాంట్లో కూడా రిమాండ్ చేశారు ఆల్రెడీ. సో బైక్ అఫెండర్స్ని ఎక్కువ మందిని పట్టుకుంటున్నారు ఈ మధ్యన. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో అందరికి కూడా ఫైర్ క్రాకర్స్ ఈ దసరా సందర్భంగా మన జిల్లాలో ఫైర్ క్రాకర్ యూనిట్స్, లైసెన్స్డ్ యూనిట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, స్టోరేజ్ ఉన్నాయి, సేల్ పాయింట్లు ఉన్నాయి. సేల్ పాయింట్స్కి 4 days టెంపరీ లైసెన్స్ ఇస్తారు. సో వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, డొమెస్టిక్ ఏరియాలో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అమ్మడం వితౌట్ పెర్మిషన్స్ అమ్మడం కానీ, దాయడం కానీ, స్టోర్ చేయడం కానీ చేయకూడదు. చేసినట్టయితే సీరియస్ కేసులు పెడతాం. తర్వాత దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో పోలీస్కి ఈసారి వీఆర్ డూయింగ్ స్పెషల్ డ్రైవ్ ఎవ్రీవేర్. ఆల్రెడీ గోకవరంలో ఒక కేసు కట్టాము. వేరియస్ ప్లేసెస్లో లైసెన్స్డ్ ప్లేసెస్ కూడా చూస్తున్నారు. అలాగే ఎక్కడైనా పబ్లిక్ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటే స్టోరేజ్ కానీ ఎక్కడైనా యూ కెన్ ఇన్ఫార్మ్ ది పోలీస్ అండ్ వీ విల్ రైడ్ అండ్ విల్ బుక్ ద కేసెస్. బికాజ్ పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్. ఏదో 10 రోజులు 5 రోజులు మనం స్టోర్ చేసుకుంటాము. నిన్న మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసాము. ఇంతకుముందు రాజమండ్రిలో కూడా దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్. సో లెట్ అస్ నాట్, ప్రజలందరికీ విజ్ఞప్తి అదే, ఎక్కడైనా మీకు ఇల్లీగల్గా స్టోరేజ్ కానీ సేల్ పాయింట్లు కానీ ఉంటే ఇమీడియట్గా చెప్పండి. డైల్ 100కి కానీ ఎనీ ఆఫీసర్కి ఇమీడియట్గా అవన్నీ పట్టుకుంటాం. థ్యాంక్ యూ.